లక్కీ స్పిరిచువల్స్ కు అందరికీ స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. నమస్కారమండి. సరే, మరి ఈ వారం మనందరి జాతకాలు ఎలా ఉన్నాయో చూసేద్దామా? జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే. మన ప్రయత్నం, మన సంకల్పం అవే అన్నిటికన్నా ముఖ్యం. సరే, మరింకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఈ వారం కెరీర్ పరంగా అంటే ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో అదృష్టం పట్టబోయే రాసులేంటో ముందుగా చూద్దాం. మొట్టమొదటగా మేషరాశి. చూడండి, మీరు చేసే పని మీద పూర్తి శ్రద్ధ పెడితే ఒక మంచి పొజిషన్కి వెళ్లడం ఖాయం. వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులొస్తూ ఉంటాయి, వాటికి భయపడొద్దు. ఫైనల్గా గెలుపు మీదే. అనవసరమైన విషయాలు పక్కన పెట్టి ముఖ్యమైన పనులపై ఫోకస్ చేయండి. మరి అడ్డంకులన్నీ తొల్లిపోయి మనశ్శాంతి కలగాలంటే ఏం చేయాలి? నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించడం చాలా మంచిది. ఇక వృషభ రాశి. వావ్, మీకు విజయాలు వెతుక్కుంటూ వచ్చే సమయమన్నమాట. మీరు ఏది అనుకుంటే అది చేసి చూపించగలరు, అంత పవర్ మీకొస్తుంది. సమాజంలో మీ మాటకు ఒక బరువు, ఒక విలువ వస్తుంది. దీనికి కారణం దశమ రాహువు అనుకూలంగా ఉండటమే. సో మీ టార్గెట్స్ రీచ్ అవడం పక్కా. ఇక ఈ సక్సెస్ని ఇలాగే కంటిన్యూ చేయడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. సింహరాశి వారికి బిజినెస్లో మంచి టైం నడుస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే మీ బాస్ల దగ్గర నుంచి మంచి పేరు, ఎంకరేజ్మెంట్ దొరుకుతాయి. దైవ బలం కూడా మీకు తోడుగా ఉంటుంది, మీ లక్ష్యాలను చేరుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఒక చిన్న విషయం, డబ్బుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త. ఆ దైవ బలాన్ని ఇంకా పెంచుకోవడానికి శుక్రగ్రహ శ్లోకాన్ని పఠించండి, శుభ ఫలితాలు కలుగుతాయి. సరే, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ల సంగతి చూద్దాం. ఈ వారం మీకు సక్సెస్ గ్యారంటీ అండి. మీలో ఉన్న టాలెంట్ని పెద్దవాళ్లు గుర్తించి ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా మీరు ధైర్యం చేసి తీసుకునే నిర్ణయాలు అవే మిమ్మల్ని గెలిపిస్తాయి. అంతేకాదు, భూమి, ఇల్లు లేదా వెహికల్ కొనే యోగం కూడా బలంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే మనోబలం కావాలి కదా. ఆ బలం కోసం శ్రీ సూక్తం పఠించండి, చాలా మంచిది. ఈ సెక్షన్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీనరాశి. మీకు లక్ మామూలుగా లేదు, అదృష్ట యోగం పట్టబోతోంది. మీరు జాబ్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ప్రోగ్రెస్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. కొత్తగా ఏమైనా మొదలుపెట్టాలనుకుంటున్నారా? ఇదే రైట్ టైం. సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఈ అదృష్టం ఆర్థికంగా కూడా బలపడటానికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించడం ద్వారా శుభం కలుగుతుంది. ఓకే, కెరీర్ గురించి చూశాం కదా, మరి డబ్బుల సంగతేంటి? ఈ వారం ఫైనాన్షియల్గా లక్ ఎవరివైపుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కన్యారాశి. ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడానికి ఇది మంచి టైమే. అయితే గ్రహాల ప్రభావం కొంచెం అటూ ఇటూగా ఉంది. అందుకే మీరేం చేసినా ఒక పక్కా ప్లాన్తో వెళ్తే చాలా మంచిది. మీరు పడిన కష్టానికి ఫలితం మాత్రం గ్యారంటీగా వస్తుంది, కంగారుపడద్దు. ఈ కొంచెం అటూ ఇటూగా ఉన్న ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి నవగ్రహాలను ధ్యానించటం మంచిది. తులారాశి. అద్భుతం, మీకు ఇది చాలా మంచి సమయం. బిజినెస్ బాగా పెరుగుతుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి. మీరు ఊహించని లాభాలు కూడా వచ్చే అవకాశముంది. దీంతో మీ కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఇదే బెస్ట్ టైం. ఈ ధన ప్రవాహం ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే కనకధార స్తోత్రం పఠించడం వలన విశేషమైన లాభం కలుగుతుంది. ధనుస్సు రాశి వాళ్లకు మంచి రోజులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. మీ ఇంటెలిజెన్స్తో ఏ పనైనా సరే ఈజీగా పూర్తి చేసేస్తారు. జ్యువెలరీ కొనే ఆలోచనుందా? ఈ వారం మంచి ఛాన్స్ ఉంది. మరి వచ్చిన లాభాలు స్థిరంగా ఉండాలంటే మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి, అంతా శుభమే జరుగుతుంది. సరే, ఇప్పటిదాకా అన్నీ పాజిటివ్గా చెప్పుకున్నాం. అయితే కొన్ని రాసుల వాళ్ళు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీన్ని నెగటివ్గా తీసుకోవద్దు, జస్ట్ ఒక హెచ్చరిక, ఒక అలర్ట్ లాంటిదన్నమాట. ముందు తెలుసుకుంటే జాగ్రత్త పడొచ్చు కదా. అవును, జాగ్రత్త అవసరం అన్నప్పుడు మరి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఆ రాసుల వాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సరైన ప్లానింగ్తో దేన్నైనా ఎదుర్కోవచ్చు. మిథున రాశి. ఈ వారం మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? టీం వర్క్. ఒంటరిగా ఏ పని చేయొద్దు, అందర్నీ కలుపుకొని వెళ్ళండి. కొత్త ప్రయోగాలు, గొడవలు వీటికి దూరంగా ఉండండి. పాజిటివ్గా ఉంటూ అందరితో కలిసి పనిచేయడమే ముఖ్యం. అందరితో సానుకూల వాతావరణం ఏర్పడటానికి నవగ్రహ శాంతి శ్లోకాలను పఠించడం మంచిది. కర్కాటక రాశి. మీకు టైం కొంచెం ఫేవరబుల్గా లేదు, సో ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. డబ్బుల విషయంలో పెద్ద డిసిషన్స్ ఏమైనా ఉంటే ఫ్యామిలీతో మాట్లాడకుండా అస్సలు తీసుకోవద్దు. మీ జాబ్లో మీ పనులు చాలా శ్రద్ధగా చేసుకోండి.
గ్రహశాంతి కోసం నవగ్రహ శ్లోకాలను పఠిస్తే ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. మకర రాశివారికి కూడా టైం కాస్త అటు ఇటుగానే ఉంది. బిజినెస్లో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే టెన్షన్ పడొద్దు, ఓపికతో తెలివిగా సాల్వ్ చేసుకోండి. ఇంట్లో వాళ్లతో గొడవలు పడకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ ఓపిక, ప్రశాంతత కోసం ఏం చేయాలంటే శివుణ్ణి పూజించండి, అంతా మంచే జరుగుతుంది. ఓకే, కెరీర్, ఫినాన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చూశాం. ఫైనల్గా పర్సనల్ లైఫ్లో మనశ్శాంతి కోసం కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన రాశి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక కుంభరాశి. ఈ వారం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా కాన్ఫిడెంట్గా, మనోబలంతో తీసుకోవాలి. మీ తెలివి, మీ కాన్సంట్రేషన్ ఈ రెండు వాడితే చాలు, ఎలాంటి అడ్డంకి అయినా దాటేయొచ్చు. పనుల్ని వాయిదా వెయ్యొద్దు. మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్రహాల అనుకూలత పెంచుకుని మీ మనోబలాన్ని రెట్టింపు చేసుకోవడానికి నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మేలు జరుగుతుంది. చూశారు కదా, గ్రహాలు మనకు దారి చూపిస్తాయంతే, కాని మన డెస్టినీని రాసుకునేది మాత్రం మనమే, మన మనోబలంతో, మనం చేసే పనులతో. అందుకే మంచి జరిగినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడమే లైఫ్ అంటే. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ లక్కీ స్పిరిచువల్స్ను తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.